విద్యార్థినులకు నా నమస్కారం తెలియజేస్తున్నా. మీరు ఈ కాక్రోచ్ పార్టీ ఏదైతే ముందుకొచ్చిందో అప్పటి నుంచి చాలా మేధావులు ముందుకొస్తుర్రు. విద్యార్థులు చాలా ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను. విద్యార్థులారా, విద్యార్థులు మీరు రాజకీయాల్లోకి వచ్చి ఈ తెలంగాణ స్టేట్ను ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను నేను. మీరేందంటే చాలా చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, కానీ ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే మనకు డబ్బు సమస్య, ఇంటి కుటుంబాల సమస్య, ఇవన్నీ చేయబట్టి మనం రాలేకపోతున్నారు. కానీ ఇప్పటికైనా మీరు ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఈ రాజకీయాన్ని చేతబట్టాలి. ఇప్పుడు ఈ పాత రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హామీలు ఇచ్చి ఎట్లా కొట్లాడుతారు చూడరు ఒకసారి. ఫస్ట్ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అవి నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ విమర్శలు చేసుడు, ఇట్లా కొట్లాటలు తీసుకొచ్చుడు. జనాలకు వీళ్ళు ఏంటంటే మనకు నేర్పుతుర్రు. వీళ్ళ కొట్లాటలనే ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో నెరవేర్చాలని చెప్పి ధర్నాలు చేసుడు. ఎందుకంటే ఈ మన జనాలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తుర్రు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పే సోది, వీళ్ళ కబుర్లు, వీళ్ళ మాయమాటలు చెప్పి వీళ్ళ మాయమాటలు మనం వినటానికి ఆ మాటలే మనం 5 సంవత్సరాలు అవే వినాలి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తుర్రు కాంగ్రెస్ ధర్నాలు చేసినప్పుడు బీఆర్ఎస్ అనేది వీళ్ళది ఏ పార్టీ వచ్చినా మన ఒరిగేది ఏం లేదు. ఏ పార్టీలు వచ్చినా మనకు ధర్నాలు స్ట్రైకులు తప్పాయి. రోజులు ఈ ధర్నాలు స్ట్రైకులలో ఇట్లా కూలీనాలు చేసుకుంటే మనం ఒక 500-600 వచ్చే కూలీనాలు కూడా మనం స్ట్రైక్లో వినియోగించి స్ట్రైకులలో మనం బలైపోతున్నాం, కేసులలో బలైపోతున్నాం. అదే నాయకులు వీళ్ళు ఏ కేసులలో బలిగారు, ఏ కేసులలో ముందుకు రారు. మొత్తం జరగవలసిందంతా జరిగినాక అప్పుడు వస్తారు వీళ్ళు. అప్పుడు వచ్చి ఇట్లా అట్లా అని చెప్పి మాటలు చెప్పి వాళ్ళ మాటలు పట్టుకొని మనము రెచ్చిపోయి మనం కేసుల పాలవుతున్నాం. అసలు మనము ఈ పథకాలు వాళ్ళు ఇచ్చుడు కాదు, పథకాలు ఇచ్చుడు మనం పథకాలు ఇచ్చే నాయకుల ఎదుగురి. విద్యార్థులు మేము చెప్పే విషయం ఇదే. మీరు పథకాలు వాళ్ళు ఏమి ఇస్తారో అనేది చూడకుండా మీరు ఇచ్చే నాయకులు లెక్క ఎదుగురి. ఆ చదువుకు మీరు చాలా మేధావులు ఉన్నారు, కానీ రాలేకపోతున్నారు. కానీ రావాలి. తెలంగాణ స్టేట్లో మీరు ఫస్ట్ చేసి చూపించాలి. చాలామంది ఉన్నారు విద్యార్థినులు. మీరు ముందుకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేజిక్కించుకొని ఈ పేదవారి నాయకులు ఎవరైతే పేదల నుంచి నాయకులు వస్తారో వాళ్ళు భయంతో భక్తితో చాలా చేయగలుగుతారు. కానీ ఈ డబ్బున్న వాళ్ళు చేయలేరు. డబ్బున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బు బలము, లక్షల ఎకరాల భూమి, లక్షల కోట్ల పైసా, 1000 ఎకరాలు 100 ఎకరాల భూములు సంపాదించి పెట్టుకున్నారు. వాళ్ళకు ఈ పనుల మీద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే కొరకు వాళ్ళు పాటుపడరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దాచుకునుడే తప్ప ప్రజలకు ఏం పనులు చేస్తున్నారు? ఏదో ఒక పని చేయాలి, బస్ పని మీద అవినీతే. ఇప్పుడు రామారావు ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు, 150 కోట్లు అవలీలంగా చేసినాయి. 150 కోట్లు అదే పనులు చేస్తే కొద్ది గొప్ప వస్తాయి. ఆ కొద్ది పనులు చేసుకుంటా ఇవి ఒక్కసారి రాబట్టే బదులు ఈ విగ్రహాలు పెట్టి 150 కోట్లు అంటే కనీసం ఒక 100 కోట్లు అటు పోయినా కానీ 50 కోట్లు అయితే అవలీలంగా వాళ్ళకి వచ్చేసినాయి. ఆ రకంగా వీళ్ళు పనులు చేస్తారు. మనకి ఏం అవసరం ఈ రామారావు విగ్రహాలు? ఇవన్నీ విగ్రహాలు అవసరమా? 1000 కోట్లు, లక్షల కోట్లు దోసుకున్న కుటుంబాలకు వాళ్ళు సంపాదించి పెట్టిపోయారు. 1000 తరాలకు 1000 ఏళ్ళు సరిపోయేంత డబ్బు సంపాదించి పెట్టి వాళ్ళు చనిపోయారు. కాదంటలేను. చిన్న విగ్రహం ఏదో 1 కోటి రూపాయలు పెట్టి చిన్న విగ్రహం ప్రజల గుర్తింపు కొరకు పెడితే అయిపోతుంది. లక్షల కోట్లు, 100 కోట్లు, 150 కోట్ల విగ్రహం పెట్టడం అవసరమా? అవసరం లేదు. అది ఏదో కొంత గొప్ప చిన్నగా గుర్తింపు కొరకు, రామారావు గుర్తింపు కొరకు, మన తెలుగు వ్యక్తి కాబట్టి గుర్తింపు కొరకు పెట్టుకుంటే అది చాలా సంతోషం. 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి పేద ప్రజలు, తిండి లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది నిధులు ఇవన్నీ చెప్పుకుంటూ చాలా మట్టుకు ఏ పనులు సరిగా అయితలేవు. ప్రజలు ఎందుకు రోడ్ల పడుతున్నారు, ఎందుకు స్ట్రైకులు చేస్తున్నారు? ఇట్లాంటివి చాలా ఆలోచించుకోవాల్సి అవసరం ఉన్నది. వాళ్ళు ఇచ్చే పథకాల మీద ఆధారపడి ఉండద్దు మీరు. మనము మన పిల్లలను చదివించి వాళ్ళని ఎదిగి మన పిల్లలు వాళ్ళకిచ్చే మన పిల్లలు ఎదిగి రాజకీయంలోకి వచ్చి మన పిల్లలు పథకాలు ఇచ్చే నాయకులుగా తయారు చేయాలి. ఎవరైనా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఈ వ్యవస్థ రావాలి. బీసీలు చాలా ముందుకు రావాల్సి అవసరం ఉంది. బీసీలు వెనుకబడిపోతున్నారు. ఏంటంటే వాళ్ళు మాయమాటలు చెప్తే ఆ మాటలల్లో మనము కొట్లాటలు పెంచుకుంటున్నాము. మన వల్ల మనమే
ఎక్కతక్కువ ఏదైనా మాట జారిపోయి అంటే దాన్ని పెంచి వాళ్ళను అది చేసుకొని మనకంటే మనమే పొడుచుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ దయచేసి కొంత అర్థం చేసుకొని ప్రజలలో చాలా మార్పు రావాలి, చాలా మటుకు రావాలి. ఇప్పుడు ఏది కాక్రోచ్ పార్టీ అయితే ఏ రకంగా ముందుకు వస్తుందో ఆ రకంగా ఇంకా రావాల్సి ఉంది. చాలా మటుకు విద్యార్థులు ముందుకు రావాలి. ఈ నాయకుల మాటలు నమ్మొద్దు. ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ వచ్చినా మన ప్రజలకు ఇవే అవస్థలు, స్ట్రైకులు, ధర్నాలు. విద్యార్థినులు చాలా స్ట్రైకులు చేస్తుర్రు జాబ్ల కోసం. వాళ్ళు ఇయ్యరు, ఏదో కొంత గొప్ప 5,000 వాళ్ళు సంవత్సరానికి 1,00,000 ఇస్తా అని చెప్పని ఎంత 5,000, 6,000 గిట్ల ఇస్తే ఏం సరిపోతాయి? చదువుకున్న పిల్లలు, లక్షల మంది పిల్లలు ఉన్నప్పుడు ఏం సరిపోతాయి? సరిపోవు. విద్యార్థులు వీళ్ళు ధర్నాలు, స్ట్రైకులకే సరిపోతుంది జీవితం. ఇవన్నీ ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు ఎన్ని స్ట్రైకులు చేసినా వాళ్ళు జాబులు ఇచ్చే అవకాశం చాలా తక్కువ. ఇయ్యరు, ఏదో కొంత గొప్ప ఇచ్చి సాయంత్రం మళ్ళా 5 సంవత్సరాలు ఎట్లా ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ అవుతుంది. ఆ లోపల కొంత గొప్ప ఇచ్చి సాయంత్రం జై కొట్టించుకొని మళ్ళీ గెలిచే కొరకు ప్రయత్నం చేస్తారు. మీరు అవన్నీ గమనించాలి. ఇప్పటికైనా చదువుకున్న పిల్లలు, మీరు మేధావులు. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ పెరిగింది. ఇప్పటికైనా చాలా ముందుకు వచ్చి ఎవరికి మన పేద నాయకులు కావాలి, పేదింటి పిల్లలు కావాలి, పేదింటి విద్యార్థుల నాయకులు కావాలి. మనకు ఏంటంటే కొత్త వాళ్ళని ఎన్నుకుంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు భయపడి పనులు చేయగలుగుతారు, భక్తితో పనులు చేయగలుగుతారు. అదే పాత నాయకులు ఎన్నుకుంటే వాళ్ళకు భయం, భక్తి అన్నీ అయిపోయినాయి. వాళ్ళది దాచుకునుడు వ్యాపారమే తప్ప ప్రజలకు మేలు జరిగే పనులు చెయ్యరు. ప్రజలను కూటికి లేకుండా చేసే ప్రభుత్వాలే వస్తున్నాయి తప్ప ధర్నాలు, స్ట్రైకులు చేసి ఎంతో కుటుంబాలు డబ్బు లేక, భూమి లేక, తిండి లేక చాలా కుటుంబాలు బలైపోతున్నాయి. ఏం తక్కువ ఉన్నాయి తెలంగాణ లోపల? అన్ని విధాలు ఉన్నాయి. ఒక డీజిల్, పెట్రోల్ లేదు, కానీ మిగతా ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఇప్పటికైనా జనాలలో మార్పు రావాలి. ఓటుకు అమ్ముడు పోవద్దు. మన ఇండిపెండెంట్గా ఏ పార్టీ అవకాశం ఎక్కడైనా ఇండిపెండెంట్లైనా నిలబడి ఇండిపెండెంట్లు అందరూ కలిసి గెలిచి ఒక 100-120 ఎమ్మెల్యేలుగా గెలిచి రాజ్యాన్ని చేపట్టి పేద నాయకుడే కావాలి. ఇప్పుడు తమిళనాడులో అయితే ఎట్లయితే కొత్త యువకులు ఎట్లా ముందుకు వచ్చారో మన తెలంగాణలో కూడా అట్లా ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఈ పాత నాయకులను పక్కకు పెడితే తప్ప మనకు ఏ రోజు కూడా మార్పు అనేది రాదు. ఏదేదో పథకాలు ఇస్తారు, కొన్ని పథకాలు మనకిచ్చేది 100% మనకు పథకాలు అమలు చేస్తారు. 80% పథకాలలో మొత్తం వాళ్ళే దోసుకుంటారు. చూడు, వాళ్ళు దోసుకోకపోతే లక్షల కోట్లు వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడికే అవుతుంది? ఎట్లా జమ అవుతున్నాయి? 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు ఎక్కడికే వస్తున్నాయి? అదే రాజకీయ నాయకులు ఏ భూమి అయినా చెరువు కబ్జా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఏ భూమి అయినా వాళ్ళు కబ్జాలు పెట్టుకోవచ్చు, రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు, కోట్ల రూపాయలతో అమ్ముకోవచ్చు. అదే పేదవాళ్ళు, గుడిసెలేనటువంటి వాళ్ళు ఒక్క గజం భూమి ఆక్రమించుకుంటే కూడా వాళ్ళకు అధికారం లేనటువంటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అదే మన పేద నాయకుడు వచ్చినట్టుంటే ప్రతి వాళ్ళకు అసలు ఇల్లు కూలబెట్టే అధికారం ఉండద్దు. అట్లాంటి చట్టాలు రావాలి. అది మన పేదల నుంచే అవుతుంది, కానీ ఈ డబ్బున్న నాయకులు వీళ్ళతోని కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించి ప్రజలకు రండి. చదువుకున్న పిల్లలు, నేను కొంతమంది పేర్లు జయసూర్య కానీ, పృథ్వీరాజు, విఠలు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది, నాకు పేర్లు తెలియదు కానీ చాలామంది ఉన్నారు. శ్యాము, కాంతి అతను అనేటైనా, ఈ అజిత్, చాలామంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళంతా ముందుకు వచ్చి రాజ్యాన్ని, మన తెలంగాణ స్టేట్ను ఫస్ట్ నంబర్ 1 ఇండియాలో నంబర్ 1 చేసి చూపించవచ్చు. అదే మన పేద ప్రభుత్వం అయితే. చాలా మటుకు విశారదన్ మహారాజు కూడా చాలా మటుకు కొట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళు మనకు రాజకీయాలకు వచ్చి మన తెలంగాణను నంబర్ 1 స్టేట్గా చూపించాలని నా కోరిక. విద్యార్థులు మెయిన్ మారాలి. మనం మారి మన తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, మన అక్క బావలకు చెప్పుకోవాలి, మన అమ్మ తాతలకు చెప్పుకోవాలి, మన అమ్మ బాపులకు చెప్పుకొని ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పాత నాయకులు ఎవరు మార్చరు. వాళ్ళు ఏంటంటే మనకు లొల్లులు పెట్టిస్తారు. మన బీసీల మధ్యలో మన బీసీలకే లొల్లులు పెట్టించి ఒక మాట అన్నదాన్ని బట్టి దాన్ని మనం రెచ్చిపోయి
మనం కొట్లాడుకుంటుంటున్నాం. వాళ్ళు వ్యాపారం చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళీ 5 సంవత్సరాల ఎలక్షన్ కొరకు వాళ్ళు డబ్బులు జమ చేసి మళ్ళీ డబ్బులు పడేసి మందులు పోసి ఏదేదో కుల సంఘాలకు ఆఫీసులు ఇచ్చి ఏదేదో ఇట్లాంటివి చేసి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈసారి అట్లాంటి 2028 వరకైనా 29లో ఎలక్షన్ వచ్చినా కానీ మన పేదవాళ్ళే బీసీ రాజ్యం రావాలి. చాలా మటుకు మారండి, మార్పు కోరుకోండి. నేనొక్కనే మారు, నాతో 100 మందిని 1000 మందిని మార్చే ప్రయత్నం చేయాలని నా కోరిక. అట్లాంటి మన వాళ్ళకి చెప్పుకొని మారాలి, మార్పు రావాలి. మార్పు రాకపోతే మన ఏ ప్రభుత్వం వచ్చినా మన పరిస్థితి ఇదే. ధర్నాలు, స్ట్రైకులు ఇవే మనకు జరిగేటి. మనకి ఏ నాయకుడు వచ్చినా మాయమాటలు చెప్పి మోసం చేసుడే తప్ప ఏ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన ప్రభుత్వం ఇప్పటివరకు చూడలే. నేనైతే చూడలేదు ఇంతవరకు. ఏ నాయకుడు వచ్చినా మోసాలు చేసుడే తప్ప. చూడు ఎంతమంది పిల్లలు విద్యార్థులు చదువు ఖరాబ్ చేసుకొని జైల్లో పాలవుతారు స్ట్రైకులు చేసి. మీరు ఈ స్ట్రైకులు చేసే బదులు 1-2 సంవత్సరాలు ఓపిక పట్టుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మన కొత్త ప్రభుత్వం కావాలి. పేదల నుంచి వచ్చిన విద్యార్థినుల ప్రభుత్వం ఏర్పడితేనే తప్ప మార్పు రాదు. వీళ్ళు ఏంటంటే నాయకులు వీరు ఆర్తేరి వీళ్ళు తెగాంచున్నారు, దేనికైనా తెగాంచున్నారు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్నాయి. వాళ్ళకు ఈ దేనికైనా వాళ్ళు వెనుకాడరు. అట్లాంటి నాయకులను కొంచెము చూసుకొని మన పేద నాయకులను ముందుకు తీసుకొచ్చి మన రాజ్యం పేదవారి ప్రభుత్వం ఏర్పడాలని నా కోరిక. మనకు చాలా మటుకు విద్యార్థులు చాలా మటుకు మీరు ముందుకు రావాలి. మీరు చదువుకున్న చదువులు మంచిగా వినియోగించి దాన్ని ప్రజలకు తీసుకుపోయి ఊరుకు తీసుకుపోయి గ్రామానికి తెలియజెప్పండి. మీరు చిన్న మీటింగ్లు కాకుండా పెద్దగా ఏర్పాటు చేసి 2 సంవత్సరాల నుంచి ఇప్పుడే మనం ముందు జాగ్రత్త పడి ముందుకెళ్ళి ప్రచారం చేసుకుంటూ పోతే ప్రజలకు తెలిసిపోతుంది. మనము అశ్రద్ధ చేస్తే మళ్ళీ డబ్బున్న ప్రభుత్వాలే 1000 ఎకరాల భూమి ఉన్న ప్రభుత్వాలు ఏర్పడితే మన పేదరికం ఎప్పటికి కూడా ముందుకు రాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి నా కోరిక.